హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎడిటోరియల్ ఎట్ ద హై టేబుల్. ఇండియా మస్ట్ అడాప్ట్ వాల్యూ బేస్డ్ పొజిషన్స్ ఇన్ ద యుఎన్ఎస్సి అండ్ బీ ద వాయిస్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. యాక్చువల్గా ఇండియా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్గా ఎన్నుకోబడింది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో యుఎన్ఎస్సి అంటే అర్థం ఏంటి? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? టు మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఇంటర్నేషనల్ పీస్ మరియు సెక్యూరిటీ మెయింటైన్ చేయడం కోసం ఏర్పాటు చేయబడ్డ వన్ ఆఫ్ ది ఆర్గన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్ యొక్క ఆర్గన్స్ 5 ఆర్గన్స్ ఉంటాయి, అందులో ఒకటి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో దీంట్లో నాన్ పర్మనెంట్ మెంబర్గా ఇండియా ఎన్నుకోబడింది. అంటే అర్థం ఏంటి? దేర్ ఆర్ సమ్ పర్మనెంట్ మెంబర్స్. 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు యుఎన్ఎస్సిలో. ఎవరెవరు? విచ్ ఆల్ కంట్రీస్? ద యునైటెడ్ స్టేట్స్, రష్యా, ఫార్మర్ యుఎస్ఎస్ఆర్ ఇప్పుడు రష్యా, చైనా, ద యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్. సో దీస్ 5 ఆర్ పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఈ 5 కాకుండా ఇంకొక 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. పేరులోనే ఉంది నాన్ పర్మనెంట్. సో దే ఆర్ నాట్ పర్మనెంట్. సో ప్రతి కంట్రీ నాన్ పర్మనెంట్ మెంబర్గా ఎన్నుకోబడ్డ ప్రతి కంట్రీ కూడా 2 ఇయర్ టెన్యూర్ ఉంటుంది. 2 ఇయర్స్ పాటు మెంబర్షిప్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మెంబర్షిప్ ఎక్స్పైర్ అయిపోతుంది. మళ్ళీ కంటెస్ట్ చేయాలంటే చేయొచ్చు. ఇది ఇండియాకి 8th టైం. ఇలా ఎన్నోసార్లు నాన్ పర్మనెంట్ మెంబర్గా ఎన్నుకోబడింది, మళ్ళీ టైం అయిపోయాక వెళ్ళిపోయేది. మళ్ళీ ఇప్పుడు మన టైం వచ్చింది. ఏషియా పసిఫిక్ నుంచి ఇండియాకి యునానిమస్గా, అంటే ఒక్కొక్క ఏరియాకి అవకాశం ఇస్తారనమాట, ఎంతమంది అక్కడ నుంచి కంటెస్ట్ చేయొచ్చు అని. సో ఉన్న కంట్రీస్లో ఒక కంట్రీ ముందుకు రావచ్చు. అక్కడ ఉన్న వాళ్ళందరూ దాన్ని సపోర్ట్ చేస్తే దెన్ దే విల్ కంటెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నాన్ పర్మనెంట్ మెంబర్గా పోటీ చేసినప్పుడు మొత్తం మెంబర్ కంట్రీస్లో 2/3 మెజారిటీ రావాలి. మినిమం 2/3 మెజారిటీ ఓట్లు వేస్తేనే మెంబర్షిప్ వస్తుంది. సో ఇండియాకి ఆ మెజారిటీ వచ్చింది. సో ఇండియా హ్యాస్ బికమ్ ద నాన్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో వెరీ ఇంపార్టెంట్, అంటే ఇంటర్నేషనల్గా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఇది. సో ఇలా వెళ్ళడం వల్ల ఉపయోగాలు ఏంటి అవన్నీ కూడా మీకు ఎడిటోరియల్ చెప్తూ మధ్యలో చెప్తాను. India's election to the UN Security Council as a non-permanent member is a significant diplomatic victory for the country. Right? Diplomatic అంటే దౌత్యపరమైన ఇంటర్నేషనల్ రిలేషన్స్కి మనం ఈ పదం వాడతాం. డిప్లొమసీ, which has long been pushing for reforms at global institutions. ఎవరు పుష్ చేస్తున్నారు? ఇండియా. సో ఇండియా ఎప్పటి నుంచో గ్లోబల్ ఆర్గనైజేషన్స్లో రిఫార్మ్స్ కోసం పుష్ చేస్తుంది, సంస్కరణలు తీసుకురావాలని పుష్ చేస్తుంది. మెయిన్గా ఎలాంటిది కోరుకుంటుందంటే, 21st సెంచరీ మారిపోయింది. అంటే ఇంతకు ముందు ఈ ఆర్గనైజేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? యునైటెడ్ నేషన్స్ 1944-45 ఆ టైంలో స్టార్ట్ అయిన ఈ ఆర్గనైజేషన్కి ఇప్పటికీ 45లో వచ్చింది యాక్చువల్గా. ఇప్పటికీ పరిస్థితులు మారాయి. ఇప్పటికి కూడా యుఎన్ఎస్సిలో ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే ఉన్నారు పర్మనెంట్ మెంబర్స్ కింద. అది ఎక్స్పాండ్ చేయాలి, అందులో ఇంకొన్ని పర్మనెంట్ మెంబర్స్ని ఇంక్లూడింగ్ ఇండియాని అందులో చేర్చాలి అనేది ఒక డిమాండ్. అలాగే డిఫరెంట్ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్. మల్టీలేటరల్ అంటే అర్థం ఏంటి? ఎన్ ఆర్గనైజేషన్ విచ్ హ్యాస్ మోర్ దాన్ 3 కంట్రీస్. మల్టీలేటరల్ అనే పదం ఎక్కువగా 3 or more కంట్రీస్ వాడినప్పుడు మనం వాడతాం అన్నమాట. యూనిలేటరల్, బైలేటరల్, మల్టీలేటరల్. యూనిలేటరల్ అంటే సింగిల్, ఏకపక్షం. బైలేటరల్ అంటే ద్వైపాక్షికం. మల్టీలేటరల్ అంటే మోర్ దాన్ 3 or more than 3 ఆ మోడ్లో వెళ్తాం. సో ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్, ఏసియాన్ కానీ, సార్క్ కానీ, యునైటెడ్ నేషన్స్ కానీ, కామన్వెల్త్ కానీ, ఇవన్నీ కూడా బికాజ్ దే హ్యావ్ మోర్ దాన్ 3 మెంబర్ కంట్రీస్ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ అంటారు. ఎస్పెషల్లీ యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్, యుఎన్ఎస్సి కానీ ఇలాంటి వాటిని తీసుకునేటప్పుడు అందులో ఉన్న పర్మనెంట్ మెంబర్స్ ఇవన్నీ కూడా ఎప్పుడో డిసైడ్ చేశారు. మారిన పరిస్థితుల దృష్ట్యా సో చాలా అదర్ కంట్రీస్ కూడా గ్రో అయ్యాయి, ఈలోపు ఎకనామిక్ పవర్స్గా మారాయి, స్ట్రాటజిక్ పవర్స్గా మారాయి. సో వాటిని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది అనే విషయంలో ఇండియా పోరాటం చేస్తుంది ఎప్పటి నుంచో. The victory wasn't unexpected as India was the only contestant for the Asia Pacific సీట్ నుంచి. ఏషియా పెసిఫిక్ నుంచి ఓన్లీ ఒక ఇండియా మాత్రమే కంటెస్ట్ చేసింది కాబట్టి ఇట్ వాజ్ లార్జ్లీ ఎక్స్పెక్టెడ్. ఇండియా గెలుస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేసిందే. wasn't unexpected అంటే was expected. But the Indian foreign policy establishment took no chances as the election would be done by secret ballot at the UN General Assembly
అండ్ 2/3 ఆఫ్ ద ఓట్స్ వర్ నీడెడ్ ఫర్ విక్టరీ. సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఎలక్షన్స్ జరుగుతాయి, 2/3 మెజారిటీ అనేది అవసరం. ఇండియా సెక్యూర్డ్ ద సీట్ విత్ 184 ఓట్స్ ఇన్ ద 193 స్ట్రాంగ్ జనరల్ అసెంబ్లీ. 184 ఓట్స్ పడ్డాయి ఇండియాకి 193లో. మెక్సికో, నార్వే అండ్ ఐర్లాండ్ వర్ ఆల్సో ఎలెక్టెడ్ యాజ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్. మెక్సికో, ఐర్లాండ్ అండ్ నార్వే కూడా ఎన్నుకోబడ్డాయి. వైల్ మెక్సికో వన్ ద లాటిన్ అమెరికన్ సీట్ అన్కంటెస్టెడ్, అంటే అక్కడ నుంచి ఎవరు కంటెస్ట్ చేయలేదు, ఒక్క మెక్సికోయే చేసింది. ఏషియా పెసిఫిక్ నుండి ఇండియా ఒక్కతే చేసినట్టు అక్కడ వాళ్ళు మెక్సికో ఒక్కతే చేసింది. నార్వే అండ్ ఐర్లాండ్ ఎమర్జ్డ్ విక్టోరియస్ ఫ్రమ్ ఎ 3-way కాంటెస్ట్ ఫర్ ద వెస్టర్న్ యూరోప్. వెస్టర్న్ యూరోప్కి 2 సీట్స్ అలొకేట్ చేశారు, అందులో 3 కంట్రీస్ పోరాటం చేస్తే అందులో ఈ రెండింటికి వచ్చాయి. అండ్ అదర్స్ గ్రూప్ సీట్. కెనడా ఫెయిల్డ్ టు విన్ ఎనఫ్ ఓట్స్ ఇన్ దిస్ గ్రూప్. కెనడాకి పోటీ చేసింది కానీ ఎనఫ్ ఓట్స్ రాలేదు. నెయిదర్ కెన్యా నార్ జిబౌతి విచ్ వర్ కంటెస్టింగ్ ద సీట్ ఫ్రమ్ ఆఫ్రికా వన్ 2/3 మెజారిటీ. ఈ 2 కంట్రీస్ కూడా 2/3 మెజారిటీ రాలేదు. కెన్యా మరియు జిబౌటి కూడా ఆఫ్రికా నుంచి పోటీ చేశాయి. సో వాళ్ళకి అంటే ప్రతి ఏరియాకి కొన్ని సీట్స్ అలొకేట్ చేస్తారు, మీకు చెప్పాను కదా అలాగనమాట. సో ఇంకోటి ఏంటంటే మీకు 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ అని చెప్పాను కదా, 10లో ఎవ్రీ ఇయర్ 5 మారిపోతుంటారు. వీళ్ళకి డ్యూరేషన్ 2 years. ఇప్పుడు ఇండియాకి January 1st, 2021 నుంచి స్టార్ట్ అవుతుంది టర్మ్. సో డిసెంబర్ 31st, 2023కి క్లోజ్ అయిపోతుంది. సో మళ్ళీ December 24 1st January 2024 నుంచి మళ్ళీ కొత్త మెంబర్ రావాలి. సో ఎవ్రీ ఇయర్ కూడా 5 టర్మ్ కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోతారు, ఇంకో కొత్త 5 వస్తుంటాయి. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఒక 5 వెళ్ళిపోతుంటాయి, కొత్త 5 వస్తుంటాయి, అలా అనమాట. ఈ 10 నాన్ పర్మనెంట్ కూడా రొటేట్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే టెన్యూర్ అనేది ఓన్లీ 2 years మాత్రమే. 10 2 years కాబట్టి ఎవ్రీ ఇయర్ 5 రిఫ్రెష్ అవుతూ ఉంటారు అన్నమాట. సో ప్రతి ఇయర్ నాన్ పర్మనెంట్ సీట్ కోసం ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. సో 5 కొత్త కంట్రీస్ వస్తూ ఉంటాయి. 2 year టర్మ్ కంప్లీట్ చేసుకున్న 5 కంట్రీస్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. So they will face another vote. India sought the approval of member countries by highlighting its commitment to multilateralism and reforms. India పోటీ చేసినప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఎలక్షన్స్లో మనం ఎలా ప్రచారం చేస్తాయో పొలిటికల్ పార్టీస్, అక్కడ కూడా ఇండియా ఏంటంటే నన్ను ఎందుకు ఎన్నుకోవాలి మీరు అని చెప్పి ఒక బ్రోచర్ రిలీజ్ చేసింది, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసింది. అందులో ఏం చెప్తుంది ఇండియా? ఇట్స్ కమిట్మెంట్ టు మల్టీలేటరలిజం అండ్ రిఫార్మ్స్ కావాలనే తన కమిట్మెంట్, మరియు మల్టీలేటరలిజం అంటే అర్థం ఏంటి? ఏదైనా విషయాన్ని నలుగురితో సంప్రదించి అందరూ కూర్చొని మాట్లాడుకొని, కంట్రీస్ అన్నీ కూడా కూర్చొని మాట్లాడుకొని ఒక కామన్ గోల్ని పర్సూ చేయాలి, డిస్కస్ చేసి ముందుకు వెళ్ళాలి అనే కాన్సెప్టే మల్టీలేటరలిజం. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మీకు సింపుల్గా చెప్పాను, పదం వినడానికి ఏదో భారీగా ఉంటాయి కానీ వీటి మీనింగ్స్ అనేవి సింపులే. ఏదైనా విషయాన్ని ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు, నేను పెద్ద కంట్రీని నేనే డైరెక్ట్గా డిసైడ్ చేసేస్తాను అని ఎలా కాకుండా ఏదైనా విషయాన్ని నలుగురు దృష్టికి తీసుకొచ్చి మాట్లాడి ముందుకు వెళ్ళడం, డిస్కషన్స్ జరగాలి, నెగోషియేషన్స్ జరగాలి, రైట్, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి కంట్రీస్ అన్నీ కూడా. ఈ కాన్సెప్ట్ని మనం మల్టీలేటరలిజం అంటాం. దాన్ని ఇండియా ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తుంది, దానికి కమిట్ అయి ఉన్నానని చెప్తుంది. అలాగే రిఫార్మ్స్ రావాలనేది కూడా ఇండియా కోరుకుంటుంది. ఆ విషయాన్ని బ్రోచర్లో కూడా చెప్పడం జరిగింది. అలా చెప్పి ఇట్ హెస్ సాట్ మాకు ఓట్లు వేయమని అడిగింది. సో మెజారిటీ ఓట్స్ పడ్డాయి యాక్చువల్గా. Ahead of the vote, India had launched a campaign brochure which highlighted its demand for transparency in mandates for UN peacekeeping missions and push for the India-led comprehensive convention on international terrorism. ఇది చూడండి, కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం. సో ఇండియా బ్రోచర్ లాంచ్ చేసింది, క్యాంపెయిన్ బ్రోచర్. అందులో ఏం రాశారు? ఇట్స్ డిమాండ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ మ్యాండేట్స్ ఫర్ యుఎన్ పీస్ కీపింగ్ మిషన్స్. యుఎన్ పీస్ కీపింగ్ మిషన్స్ అంటే శాంతి నెలకొల్పడానికి యునైటెడ్ నేషన్స్ తీసుకునే మిషన్స్ ఏవైతే ఉంటాయో, కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయాల్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మ్యాండేట్ అంటే తీర్పు అన్న సెన్స్లో వస్తుంది, అంటే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అనే విషయం వస్తుంది. సో దానికి ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత మెయింటైన్ చేయాలి. అంటే ఎలా వచ్చాయి, ఎలా డిసైడ్ చేశారు, ఏం చేశారు అనే విషయం క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయాలి, క్లియర్గా పబ్లిక్కి చెప్పాలి అనేది ఒక డిమాండ్ అయితే. రెండోది ఏంటి? పుష్ ఫర్ ఇండియా లెడ్ కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం. సో దీని కాన్సెప్ట్ ఏంటంటే 1996లో మొట్టమొదటిసారి ఇండియా ఈ CCIDని ప్రవేశపెట్టింది. CCID అంటే కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం.
అంటే ఇంటర్నేషనల్ టెర్రరిజంకి సంబంధించి వరల్డ్ వైడ్ అన్ని కంట్రీస్ కూడా ఒకే మాట మీద ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో ఇండియా ప్రపోజ్ చేసింది. ఇది ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్. విచిత్రం ఏంటంటే 1996లో ప్రపోజ్ చేసిన CCIT ఈ రోజు కూడా అప్రూవ్ అవ్వలేదు. అంటే 20 సంవత్సరాలు దాటిపోయింది, 24 సంవత్సరాలు అయింది, ఇప్పటికి కూడా అది అప్రూవ్ అవ్వలేదు. ఎందుకు అప్రూవ్ అవ్వలేదు అంటే ఇండియా యొక్క పర్పస్ ఏంటి, ఇది ప్రవేశపెట్టడం ఇండియా యొక్క పర్పస్ ఏంటి, ఇంటర్నేషనల్గా అన్ని కంట్రీస్ కూడా టెర్రరిజం మీద ఒక కామన్ డెఫినేషన్ ఉండాలి. ఒకరు టెర్రరిస్ట్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళని ఎక్స్ట్రాడైట్ చేయడానికి, అంటే వేరే కంటే ఇప్పుడు చూడండి, మన దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి పాల్పడ్డ ఒక వ్యక్తి పాకిస్తాన్లో ఉన్నాడు అనుకోండి. సో అది ఒకవేళ దానికి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఉంటే ఏం చేస్తారు, దాంట్లో ఉన్న రూల్స్ ప్రకారం పాకిస్తాన్ కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. అతను టెర్రరిస్ట్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత ఎక్స్ట్రాడైట్ చేయాలంటే అతను ఇండియాకి అప్పగించాలంటే అప్పగించాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్ట్రాడైట్? ఆ కంట్రీ నుంచి పంపించేయాలి, పంపించేసి ఏ కంట్రీకి చెందినవాడు ఆ కంట్రీకి ఇవ్వాలి. దాన్ని ఎక్స్ట్రాడిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా చూడండి, ఇండియా ఎప్పటి నుంచో ఎక్స్ట్రాడైట్ చేయడానికి ట్రై చేస్తుంది. విజయ్ మాల్యా బిలాంగ్స్ టు ఇండియా, బట్ రైట్ నో హీ ఈజ్ నాట్ ఇన్ ఇండియా, హీ ఫ్లెడ్, అంటే వదిలి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? హీ ఈజ్ సీకింగ్ రిఫ్యూజ్ ఇన్ యూకేలో ఉన్నాడు, ఇప్పుడు అక్కడ రక్షణ ఉన్నాడు. సో ఇండియా ఈజ్ ఆస్కింగ్ ద యూకే గవర్నమెంట్ టు ఎక్స్ట్రాడైట్ హిమ్. ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ యూకే పరంగా ఆలోచిస్తే విజయ్ మాల్యా తన దేశానికి చెందినవాడు కాదు. సో తన దేశం నుండి అతన్ని పంపించాలి. ఎక్కడికి పంపించాలి? హీజ్ నేటివ్ కంట్రీ ఈజ్ ఇండియా. అర్థమవుతుందా? సో యూ కెన్ కాల్ ఎక్స్ట్రాడిషన్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఎక్స్పెల్లింగ్ సమ్వన్ ఆర్ సెండింగ్ సమ్వన్ బ్యాక్ టు హిజ్ నేటివ్ కంట్రీ అపాన్ ఫార్మల్ రిక్వెస్ట్ ఫ్రమ్ హిజ్ నేటివ్ కంట్రీ. ఆ కంట్రీ ఫార్మల్గా రిక్వెస్ట్ చేసిన తర్వాత తిరిగి అతన్ని తన సొంత దేశానికి పంపించడాన్ని మనం ఎక్స్ట్రాడిషన్ అంటాం. అలాగే విజయ్ మాల్యా కోసం ఇండియా ఎక్స్ట్రాడైట్ చేయమని అడుగుతుంది. అక్కడ తను కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు యూకే సుప్రీం కోర్టుకు వెళ్ళింది. ఇప్పుడు అక్కడ కూడా తీర్పు అతనికి వ్యతిరేకంగా వస్తే హీ విల్ బి ఎక్స్ట్రాడైటెడ్ టు ఇండియా, రైట్? సో దట్స్ ది కాన్సెప్ట్. సో ఇండియా ఏమంటుంది, కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం అనేది ప్రవేశపెట్టి టెర్రరిజంని డిఫైన్ చేసింది. అంటే అందులో ఇండియా డిఫైన్ చేసింది, కానీ అందరూ యాక్సెప్ట్ చేయట్లేదు. సో డెఫినేషన్ ఇచ్చారు. ఎవరైనా టెర్రరిస్ట్ అనేవాడు ఐడెంటిఫై అవ్వబడితే, అంటే తను కొన్నింట్లో తన రోల్ అనేది ప్రూవ్ చేయబడితే దాన్ని ప్రాసిక్యూట్ చేయడం కోసం, అంటే లీగల్గా ఏం తీసుకోవాలి యాక్షన్స్. రెండవది వేరే కంట్రీలో ఉంటే ఎక్స్ట్రాడిషన్ ప్రొసీజర్ ఏంటి చెయ్యాలి, ఇలాంటివన్నీ కూడా అందులో మెన్షన్ చేయబడ్డాయి. అన్ఫార్చునేట్లీ దాన్ని పర్మనెంట్ మెంబర్ సపోర్ట్ చేయట్లేదు. యుఎన్ఎస్సీలో ఉన్న పర్మనెంట్ మెంబర్ సపోర్ట్ చేయకపోవడం వల్ల, కొన్ని కంట్రీస్ సపోర్ట్ చేయకపోవడం వల్ల అది ఇప్పటికి కూడా అప్రూవ్ కాలేదు. ఇండియా మళ్ళీ రీఅఫర్మ్ చేసింది, ఎందుకంటే అది ఇప్పటికన్నా రావాలి. మనకి ప్రతి కంట్రీలో కూడా టెర్రరిస్ట్ అటాక్స్ పెరిగిపోతున్నాయి, అది ఒక గ్లోబల్ ఇష్యూ అయిపోయింది. సో దాన్ని మనం సార్ట్అవుట్ చేయాలంటే వీ నీడ్ దిస్ అనేది ఇండియా చెప్తోంది. కాల్డ్ ఫర్ జాయింట్ ఎఫర్ట్స్ ఫర్ యూఎన్ రిఫార్మ్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది సెక్యూరిటీ కౌన్సిల్. చూసారా, యూఎన్ రిఫార్మ్స్కి జాయింట్ ఎఫర్ట్స్ ఉండాలి. యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన వివిధ అంశాలు సంస్కారం, అంటే మార్పులు రావాలి. ఇంకా పాతకాలం పద్ధతిలో పాతగా ఉండిపోయింది, మార్పులు రావాలని ఉంటుంది. ప్లస్ రెండవది ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎక్స్పాండ్ అవ్వాలి. 5 మాత్రమే ఉన్నారు ఇప్పటికీ. ఈ 5తో పాటు ఇంకొన్ని కంట్రీస్ యాడ్ అవ్వాలి, దట్ ఇంక్లూడింగ్ ఇండియా. ఎందుకంటే మారిన పరిస్థితుల దృష్ట్యా చాలా కంట్రీస్ పవర్ఫుల్ అయ్యాయి. సో వాటికి కూడా సముచిత స్థానం కల్పించాలి అనేది ఇంకొక కాన్సెప్ట్ ఇక్కడ. A new orientation for a reformed multilateral system norms as laid out by External Affairs Minister S. Jaishankar would be India's overall objective during the 2-year tenure that will begin next year. So next year begin అవబోతున్న ఈ 2-year tenure యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? న్యూ ఓరియంటేషన్ ఫర్ ఎ రిఫార్మ్డ్ మల్టీలేటరల్ సిస్టమ్. ఈ మల్టీలేటరల్ సిస్టమ్ అని చెప్పాను కదా, ఏ సిస్టమ్ ఆర్ ఎ గ్రూప్ విచ్ హ్యాస్ మోర్ దాన్ 3 countries. ఈ సిస్టమ్కి ఒక న్యూ ఓరియంటేషన్ కావాలి, మార్పులు రావాలి, రిఫార్మ్డ్ మల్టీలేటరల్ సిస్టమ్ కావాలి అనేది ఇండియా యొక్క ప్రగాఢ కోరిక అనేది మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇయర్ 1st January 2021 నుంచి ఇండియా యొక్క టెన్యూర్ స్టార్ట్ అవుతుంది. సో ఇంకొక బ్యూటీ ఏంటంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి సో ప్రతి నెల కూడా వన్ ఆఫ్ దీస్ కంట్రీస్, 15 కంట్రీస్ కదా మొత్తం 15 కంట్రీస్లో ప్రతి నెల ఒక కంట్రీ విల్ టేక్ ప్రెసిడెన్సీ ఆఫ్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఈ మంత్కి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అనమాట. ప్రెసిడెంట్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఆ మంత్కి అంటే వాళ్ళకి ఏదైతే ప్రయారిటీ అనుకుంటారో ఆ విషయాన్ని చర్చకి తీసుకురావచ్చు. అర్థమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూన్ నెలలో ఫ్రాన్స్ విల్ డిసైడ్ France is also a member of UNSC, it's a permanent member. So France will decide which things will come up for discussion. అలా అనమాట. సో వాళ్ళు ఈ విషయంలో వాళ్ళకి అధికారం వస్తుంది.
ప్రతి నెలకి ఒక్కొక్క కంట్రీ మారిపోతుంది హెడ్ కింద. అది ఎలా డిసైడ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకుంటారు. అందులో పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి, నాన్ పర్మనెంట్ ఉంటాయి. జూలైకి ఇంకో కంట్రీ, ఆగస్ట్కి ఇంకో కంట్రీ, అలాగా మారిపోతూ ఉంటాయి. ఇంకా పర్మనెంట్ మెంబర్స్కి నాన్ పర్మనెంట్ మెంబర్స్కి ఇంకొక ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే పర్మనెంట్ మెంబర్స్ హ్యావ్ వీటో పవర్. వీటో పవర్ అంటే అర్థం ఏంటి? ది పవర్ టు సే నో. అంటే చూడండి, ఇప్పటికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలి అనేది ఒక ప్రపోజల్ అనుకుందాం. ఆ ప్రపోజల్కి రష్యా, అమెరికా, యూకే, ఫ్రాన్స్ 4 దేశాలు కూడా సపోర్ట్ చేసాయి అనుకోండి. కానీ చైనా సపోర్ట్ చేయలేదు అనుకోండి. చైనా హ్యాస్ ద పవర్ టు వీటో ఇట్. వీటో అంటే టు సే నో. ఒక్కరు నో అన్నా సరే అది అవ్వదు. వీటో పవర్ యొక్క స్పెషాలిటీ అది. సో యూ కెన్ ఆల్వేస్ సే నో. ఇది తలనొప్పి అనమాట. సో వీటో పవర్ అనేది పర్మనెంట్ మెంబర్స్కి మాత్రమే ఉంది. నాన్ పర్మనెంట్ మెంబర్స్కి ఇండివిజువల్గా వీటో పవర్ లేదు. ఇండివిజువల్గా దే డు నాట్ హ్యావ్ వీటో పవర్. అంటే దే డు నాట్ హ్యావ్ పవర్ టు సే నో టు ఎనీ రెజల్యూషన్. అంటే ఇండివిజువల్గా లేదు, కానీ కలెక్టివ్గా ఉంది. కలెక్టివ్గా అంటే అర్థం ఏంటంటే 7 మెంబర్ కంట్రీస్, అంటే నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఏవైతే ఉన్నాయో 10 ఉంటాయి కదా, అందులో 7 కంట్రీస్ కలెక్టివ్గా ఇఫ్ దే సే నో ఇట్ విల్ బి రిజెక్టెడ్. అర్థమవుతుందా? ఈవెన్ ఇఫ్ ది 5 పర్మనెంట్ కంట్రీస్ పర్మనెంట్ మెంబర్స్ 5 పర్మనెంట్ మెంబర్స్ ఓకే చెప్పినప్పటికీ వీళ్ళ అప్రూవల్ కూడా అడుగుతారు. ఈ 10 కంట్రీస్లో 7 కలెక్టివ్గా నో చెప్తే ఆ తీర్మానం ముందుకెళ్ళదు. అలా కలెక్టివ్ వీటో వీడికి ఇచ్చారు, కానీ ఇండివిజువల్ వీటో ఇవ్వలేదు. పర్మనెంట్ మెంబర్స్కి నాన్ పర్మనెంట్ మెంబర్స్కి డిఫరెన్స్ అది. ప్లస్ నాన్ పర్మనెంట్ మెంబర్ ఓన్లీ 2 ఇయర్సే ఉంటారు, మళ్ళీ మారిపోతారు. పర్మనెంట్ వాళ్ళు ఇంకా అక్కడ కంటిన్యూ అవుతారు. అందుకని ఇండియా ఈజ్ పుషింగ్ ఫర్ ఏ పర్మనెంట్ మెంబర్షిప్ టు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ వచ్చిందని చెప్పి మనం పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం ఏమీ కాదు. ఎందుకంటే చిన్న చిన్న కంట్రీస్ కూడా వస్తాయి దీనికి. అంటే పర్మనెంట్ మెంబర్షిప్కి ఉన్న అర్హతలు ఇండియాకు ఉన్నాయి, కానీ ఇంకా రాలేదు. సో యుఎన్ జనరల్ అసెంబ్లీకి, సో యునైటెడ్ నేషన్స్కి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఇండియా ఎవరు? ఇంతకుముందు సయ్యద్ అక్బరుద్దీన్ ఉండేవారు. ఆయన ప్లేస్లో కొత్త ఆయన వచ్చారు. ఆయన ఎవరో కామెంట్స్లో రాయండి. Achieving this would depend on how India will conduct diplomacy in the global body, build alliances and raise issues that go beyond the interest of the big five. అంటే ఇండియా ఏదైతే టార్గెట్ చేస్తుందో, ఏం టార్గెట్ చేస్తుంది? ఇంతకుముందు మనం చెప్పబడినట్టు నామ్స్, న్యూ ఓరియంటేషన్ ఫర్ రిఫార్మ్డ్ మల్టీలేటరల్ సిస్టమ్స్, ఇది ఇండియా కోరుకుంటుంది. సో ఇది సాధించడానికి ఇది దేని మీద డిపెండ్ అవుతుంది? విల్ డిపెండ్ ఆన్ హౌ ఇండియా విల్ కండక్ట్ డిప్లొమసీ ఇన్ ద గ్లోబల్ బాడీ. ఈ గ్లోబల్ బాడీలో డిప్లొమసీని ఎలా కండక్ట్ చేస్తుంది, అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేస్తుంది, హౌ ఇట్ విల్ ఇంటరాక్ట్ విత్ అదర్ కంట్రీస్ అండ్ బిల్డ్ అలయన్సెస్ బిల్డ్ చేయాలి కదా. మనం ఒక ఆలోచన ఉంటే సరిపోదు. మన ఆలోచనకి కూటములు, అంటే మన ఆలోచనని సపోర్ట్ చేసేలాగా మనం మిగిలిన వాళ్ళ యొక్క అప్రూవల్ని పొందగలగాలి. వేరే కంట్రీస్ని కూడా మన మాటతో ఒప్పించగలగాలి. అలయన్సెస్ బిల్డ్ చేయాలి. అలయన్స్ అంటే కూటమి. అండ్ రైజ్ ఇష్యూస్ దట్ గో బియాండ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద బిగ్ ఫైవ్. ఎంతసేపు కూడా బిగ్ ఫైవ్ యొక్క వాళ్ళకి అవసరమైన ఇష్యూసే కాకుండా వాటికి మించిన ఇష్యూస్ని రైజ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. బిగ్ ఫైవ్ అంటే చెప్పాను కదా, యుఎన్ఎస్సీలో ఉన్న పర్మనెంట్ మెంబర్స్. ఆ పర్మనెంట్ మెంబర్స్ యొక్క ఆశలు ఆకాంక్షలకు సరిపోయేటట్టుగా మాత్రమే జరుగుతున్నాయి. వాటికి మించిన ఇష్యూస్ని మనం ఇండియా షుడ్ రైజ్ చేయాలంటున్నాను. ఇండియా హ్యాస్ లాంగ్ బీన్ ఆఫ్ ద వ్యూ దట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ డజంట్ రిఫ్లెక్ట్ ద రియాలిటీస్ ఆఫ్ ద 21st century. ఇందాక అదే చెప్పాను మీకు. 21st centuryలో మారిన పరిస్థితులకు తగ్గట్టుగా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ స్ట్రక్చర్ లేదు. ఎందుకంటే ఎన్నో కంట్రీస్ పెద్దవయ్యాయి, కానీ ఇంకా 5 కంట్రీస్కి పర్మనెంట్ మెంబర్షిప్ ఉంది. ఇట్ హెస్ ఆల్సో గాట్ ఇంక్రీజింగ్ సపోర్ట్ ఫర్ మెంబర్ కంట్రీస్ ఫర్ ఇట్స్ పుష్ ఫర్ రిఫార్మ్స్. అర్థమవుతుందా? మెంబర్ కంట్రీస్ నుంచి కూడా, అంటే మిగిలిన మెంబర్ కంట్రీస్ నుంచి కూడా ఇండియాకి సపోర్ట్ వస్తుంది ఈ రిఫార్మ్స్ కోసం. బట్ ద 5 పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ద సెక్యూరిటీ కౌన్సిల్ హ్యావ్ రెసిస్టెడ్ దీస్ అటెంప్ట్స్. కానీ ఈ పర్మనెంట్ మెంబర్స్ ఏంటి, అటెంప్ట్స్ అన్నింటినీ రెసిస్ట్ చేస్తున్నాయి, ఆపుతున్నాయి. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి కూడా వచ్చేస్తే వాళ్ళ పవర్ డైల్యూట్ అయిపోతుంది కదా. సో దే ఆర్ యూజింగ్ దేర్ వీటో పవర్. అవి రెసిస్ట్ చేస్తున్నాయి. ద COVID-19 పాండమిక్ హ్యాస్ ఆల్రెడీ షేకెన్ అప్ ద గ్లోబల్ ఆర్డర్ అండ్ షార్పెండ్ ద రైవల్రీ బిట్వీన్ ద యుఎస్ అండ్ చైనా. ఈ COVID-19 పాండమిక్ వల్ల యూఎస్కి చైనాకి మధ్యలో రైవల్రీ, శత్రుత్వం అనేది ఒకసారిగా షార్పెన్ అయింది, ఇంకా షార్ప్ అయిపోయింది, పెరిగిపోయింది, ఒక రకంగా మీరు తీసుకోవచ్చు. అండ్ గ్లోబల్ ఆర్డర్ని షేకప్ చేసేసింది. ఆర్డర్ అంటే అర్థం ఏంటి? ఒక యథాస్థితి ఎలా ఉండిందో అది షేకప్ అయిపోయింది. నార్మల్గా లేదు. ఇప్పుడు శత్రుత్వాలు వచ్చేసాయి, పార్టీలు అయిపోతున్నాయి. కొంతమంది యుఎస్ పార్టీ, కొంతమంది చైనా పార్టీ అయిపోయే పరిస్థితులు వస్తున్నాయి.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఫండింగ్ ఆపేసింది యూఎస్. దానికి ఇప్పుడు చైనా ఫండింగ్ పెంచింది. సో ఇవన్నీ పరిస్థితులు మారిపోతున్నాయి. ఇండియా హ్యాస్ ఆల్సో ఓపెన్డ్ అప్ ఫ్రెష్ డిబేట్స్ ఆన్ స్ట్రెంథనింగ్ మల్టీలేటరలిజం అండ్ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్. ఇండియా కూడా ఫ్రెష్ డిబేట్స్ అంటే మనకి చర్చలు అనే మీనింగ్ తీసుకోవచ్చు. మీరు డిబేట్ అంటే అర్థమైంది కదా, ఇద్దరు ఒక విషయం గురించి మాట్లాడుకోవడం, డిబేట్ చేయడం. ఆన్ స్ట్రెంథనింగ్ మల్టీలేటరలిజంని స్ట్రెంథెన్ చేయడం కోసం మరియు మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ని స్ట్రెంథెన్ చేయడం కోసం కూడా ఇండియా ఓపెన్ అప్ చేసింది, ఫ్రెష్ డిబేట్స్ని ఓపెన్ అప్ చేసింది, మాట్లాడుతుంది దాని గురించి. ఇన్ దిస్ కాంటెక్స్ ద ఛాలెంజెస్ బిఫోర్ ఇండియా ఆర్ మెనీ. ఇండియా ముందున్న ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ద సెక్యూరిటీ కౌన్సిల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మల్టీలేటరల్ డెసిషన్ మేకింగ్ బాడీస్ విత్ ద కాంటూర్స్ ఆఫ్ గ్లోబల్ పాలిటిక్స్ ఆర్ ఆఫెన్ డ్రాన్. కాంటూర్స్ అంటే అర్థం ఏంటంటే అవుట్లైన్స్ అనమాట. అవుట్లైన్స్ యూ కెన్ సే బౌండరీస్ లాగా. అంటే జియో పాలిటిక్స్ అంటే మీనింగ్ ఏంటి? ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జియోగ్రఫీస్ ఆన్ పాలిటిక్స్. పాలిటిక్స్ అంటే మీకు తెలుసు కదా, పొలిటికల్ బాడీస్ మధ్యలో ఉన్న రిలేషన్స్ యూ కెన్ సే. అంటే ఇండియా ఈజ్ ఎ పొలిటికల్ బాడీ అండ్ యూఎస్ ఈజ్ ఎ పొలిటికల్ బాడీ, చైనా ఈజ్ ఎ పొలిటికల్ బాడీ, గవర్నమెంట్స్ అని అర్థం. సో వాటి మధ్య రిలేషన్స్ని జియోగ్రఫీస్ ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. జియోగ్రఫీస్ అంటే ఫిజికల్ జియోగ్రఫీస్ కానీ హ్యూమన్ జియోగ్రఫీస్ కానీ. ఫిజికల్ అని అర్థం అంటే మన బౌండరీస్. ఇప్పుడు చూడండి, జియో పొలిటికల్ టెన్షన్స్ రోజ్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా అంటారు. ఎందుకంటే జియో పొలిటికల్ ఎందుకన్నారు? జియోగ్రఫీ ఇన్వాల్వ్ అయింది ఇక్కడ. బౌండరీ, ఫిజికల్ బౌండరీలో ఇష్యూస్ వచ్చాయి. వాళ్ళ ఒపీనియన్ వేరు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, చైనా వాళ్ళు, గాల్వన్ వ్యాలీ వాళ్ళది, అందులో ఇండియా ఎంటర్ అయింది, సో ఇండియా మస్ట్ గో బ్యాక్ అంటున్నారు. విచిత్రం చూసారు. ఇంతవరకు వాళ్ళు మన వైపు వచ్చారని మనం మాట్లాడుతుంటే ఇప్పటి వరకు వారు నోరిప్పలేదు. ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి వచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్స్ ఏంటి? ఇండియా మస్ట్ గో బ్యాక్. చైనా సావరెంటీ ఇన్ ఇండియా రెస్పెక్ట్ ఇవ్వాలి, అది మా సార్వభౌమాధికారాన్ని మీరు గౌరవించాలి, మా పరిధిలోకి మీరెందుకు వచ్చారు, మీరు వెనక్కి వెళ్ళండి. వాళ్ళు మన దాంట్లోకి వచ్చారని మనం అంటుంటే మనం వాళ్ళ దాంట్లోకి వచ్చామని వాళ్ళు అంటున్నారు. దిస్ ఇస్ ఎ జియో పొలిటికల్ టెన్షన్. సో జియో పొలిటికల్ అంటే అర్థం అది, కాంబినేషన్ ఆఫ్ జియోగ్రాఫికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ పొలిటికల్ రిలేషన్స్. సో కాంటూర్స్ అంటే వీటిలోనే చాలా వరకు ఏమవుతాయి అంటే బ్యాటిల్ లైన్స్ ఒక రకంగా. అంటే మనకి బౌండరీస్ అనేవి గీయబడతాయి, ఎవరెవరికి ఎంతెంత ఉంటుంది, ఒక షేప్ అనేది మీకు తెలుస్తుంది. ఎలా చెప్పాలి మీకు అంటే, మీకు ఎలా చెప్తాం, ఇప్పుడు ఏదన్నా వస్తువు యొక్క ఇఫ్ యూ సీ కాంటూర్స్, ఆ వస్తువు యొక్క అవుట్లైన్ గీస్తేనే కదా షేప్ వస్తుంది. ఒక మనిషి బొమ్మ గీయాలంటే ఏం చేస్తారు? ఒక ఆర్టిస్ట్ బొమ్మ గీసాడు అనుకోండి, ఏం చేస్తారు? మొత్తం వేయరు, ఓన్లీ కాంటూర్స్ అంటే బౌండరీ వేస్తాడు. ఫేస్ యొక్క షేప్ అనమాట. అలాగే వేసేసరికి మనకి ఫేస్ షేప్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? జస్ట్ ఇమాజిన్. మనకి చాలాసార్లు చూస్తున్నాం, మిమ్మల్ని కూర్చోబెట్టి బొమ్మలు వేస్తారు చూడండి. వాళ్ళు ఏమేస్తారు? మన ముక్కు కళ్ళు అన్నీ వేసే ముందు ఫస్ట్ ఏంటి? బౌండరీ వస్తుంది. అంటే చెవులకి చివరి నుంచి తలకి మొత్తం అలా చిన్న మొత్తం అంతా బౌండరీ వేస్తారు. ఆ బౌండరీ వేసినప్పుడు వన్స్ యూ లుక్ ఎట్ ఇట్ యూ విల్ అండర్స్టాండ్ ద షేప్. అంటే మీకు షేప్ కనిపిస్తుంది, మీ ఫేస్ లాగే అనిపిస్తుందా లేదా అని చెప్పి కనిపిస్తుంది. వాటినే మనం అంటే కాంటూర్స్ మీరు ఎలా అర్థం చేసుకోవాలి? బౌండరీస్ విచ్ ఇండికేట్ ద షేప్. అంటే రిలేషన్స్ అనమాట ఇక్కడ. అంటే ఒక రెండు కంట్రీల మధ్య దూరాన్ని ఇండికేట్ చేస్తాయి. ఎంత దూరం వస్తుంది, రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలకి యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లోనే విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే ఏదైనా తీర్మానం వచ్చినప్పుడు ఏ కంట్రీ అప్రూవ్ చేస్తుంది, ఏ కంట్రీ రిజెక్ట్ చేస్తుంది అనే దాన్ని బట్టి వాళ్ళ లోపల ఇంటెన్షన్స్ చెప్తాయి. చూడండి, చైనా ఇప్పుడు అన్ని రకాలుగా మేము ఇండియాకి సపోర్ట్ ఉంటాం, మేము మంచి వాళ్ళు, మేము ఇండియాకి ఫ్రెండ్స్ అని 100 చెప్పొచ్చు. కానీ అక్కడ ఏదన్నా ఇండియా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని, ఇండియాకి సపోర్ట్గా ఉన్న తీర్మానాన్ని చైనా అపోజ్ చేసింది అనుకోండి, అప్పుడు చైనా యొక్క అసలు ఇంటెన్షన్ బయటపడుతుందా లేదా? సో వాళ్ళకి మనకి ఉన్న దూరం ఏంటి, బౌండరీ ఏంటనే తెలిసిపోతుందా లేదా పొలిటికల్గా? సో థింక్ ఆఫ్ ఇట్ ఇన్ దట్ సెన్స్. అంటే పదం చాలా చిన్నది, బట్ దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విధానం అనేది చాలా డీప్గా వెళ్ళాలి. సో నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీరు ఒకసారి ఆలోచించండి. ఇండియాకి చైనాకి బయట ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, కానీ వెన్ ద టైమ్ కమ్స్ ఇఫ్ చైనా డజంట్ సపోర్ట్ ఇండియా, అంటే ఇండియా పెట్టిన ఒక తీర్మానాన్ని ఒక ఆలోచన కానీ వ్యతిరేకించింది అనుకోండి, అప్పుడు రియల్ ఇంటెన్షన్ బయటకు వచ్చినట్టు. అవన్నీ ఎక్కడ తెలిసిపోతాయి? యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లోనే తెలుస్తాయి బయట. అందుకే అన్నాను. సో దీస్ కాంటూర్స్ ఆఫ్ జియో పాలిటిక్స్ ఆర్ ఆఫ్ అండ్ డ్రాన్. అక్కడే తెలుస్తాయి మనకి ఎవరికి ఎంత దూరం ఉంది, ఆ బౌండరీస్ ఏంటి వీళ్ళకి వాళ్ళకి మధ్యలో అనేవి తెలిసేది అక్కడే. ఇండియా షుడ్ అవాయిడ్ ద టెంప్టేషన్ ఆఫ్ టేకింగ్ సైడ్స్ ఎట్ ఎ టైమ్ వెన్ ద సెక్యూరిటీ కౌన్సిల్ ఈస్ గెటింగ్ మోర్ అండ్ మోర్ పోలరైజ్డ్. పోలరైజ్డ్ అంటే మీనింగ్ ఏంటి? పోలరైజ్ అంటే అర్థం ఏంటి? ధ్రువాలు. అంటే మనకి సౌత్ పోల్, నార్త్ పోల్ అంటాం. అంటే వ్యతిరేక పార్టీల కింద వెళ్ళిపోవడం. ఇప్పుడు చూడండి, యూఎస్ అండ్ చైనా పోలరైజేషన్. ఇన్ఫ్యాక్ట్ పోలరైజేషన్ అనేది ఇండియాలో కూడా ఎక్కువగా వాడతాం. సో కొన్ని పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయంటే దే డిపెండ్ ఆన్ పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్. అంటే ఓట్స్ ఎలా అంటే, సో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఓట్ చేసే వాళ్ళలో కొంతమంది వాళ్ళకి పూర్తిగా ప్లస్ అయిపోతారు, కొంతమంది పూర్తిగా మైనస్ అయిపోతారు.
సో ఇంతకుముందు టెండెన్సీ ఎలా ఉండేది, అందరూ మనకు సపోర్ట్ చేయాలి అనే కోరికతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ ఎలా మారింది, పోలరైజేషన్ చేస్తారు. అది మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా లేదా కులపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా ప్రజల్ని గ్రూప్స్గా విడదీసేస్తారు. ఒక గ్రూప్ వీళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేసేలాగా ఇంకో గ్రూపు సపోర్ట్ చేయరని తెలుసు, అయినా పర్వాలేదు ఎందుకంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అది మన విజయానికి దోహదం చేస్తుంది. సో దీన్నే పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ అంటాం. అర్థమవుతుందా? పార్టీలుగా నార్త్ పోల్ సౌత్ పోల్ లాగా ప్లస్ మైనస్ లాగా విడగొట్టాడు. అలాగే ఇప్పుడు వరల్డ్ పాలిటిక్స్ కూడా పోలరైజ్ అవుతున్నాయి. చైనా వైపు అమెరికా వైపు, నువ్వు చైనా పార్టీ అమెరికా పార్టీ అన్నట్టుగా ఆ రకమైన పోలరైజేషన్ జరుగుతుంది. అండ్ ఇండియా మస్ట్ అవాయిడ్ ద టెంప్టేషన్ ఆఫ్ టేకింగ్ సైడ్స్. ఇటువైపు వెళ్ళకూడదు, అటువైపు వెళ్ళకూడదు. ఇమీడియట్గా మనకు వచ్చిన టెంప్టేషన్ ఏంటి, మనకి చైనా మీద కోపం కాబట్టి అమెరికా సైడ్ వెళ్ళిపోతాం అనుకుంటే దెన్ యూఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్. ఈ ఫైటింగ్లో మనం భాగం అయిపోతాం. ఎట్ ఎ టైమ్ when the Security Council is getting more and more polarized. సెక్యూరిటీ కౌన్సిల్లోనే పోలరైజేషన్ జరుగుతుంది కాబట్టి టు సర్వ్ ఇట్స్ ఇంట్రెస్ట్ అండ్ పుష్ ఫర్ ఇట్స్ ఎజెండా ఆఫ్ మల్టీలేటరలిజం అండ్ రిఫార్మ్స్, ఇండియా షుడ్ అడాప్ట్ వాల్యూ బేస్డ్ పొజిషన్స్ దట్ ఆర్ నాట్ ట్రాన్సాక్షనల్. అర్థమవుతుందా? సో ఇండియా తన యొక్క అవసరాలు, ఇంట్రెస్ట్ అంటే తెలుసు కదా, మన యొక్క ఏం చెప్తాం, ప్రయోజనాలు, తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే మన యొక్క ప్రయోజనాలను మరియు వాటిని కాపాడడం కోసం, మరియు పుష్ ఫర్ ఇట్స్ ఎజెండా ఆఫ్ మల్టీలేటరలిజం అండ్ రిఫార్మ్స్, ఇండియా కోరుకుంటున్న రిఫార్మ్స్ తీసుకురావడానికి, మల్టీలేటరలిజం అంటే అందరూ కలిపి ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకొని ఇలాంటి పరిస్థితులు కల్పించడానికి, ఏకపక్ష ద్వైపాక్షిక ఈ యూనిలేటరలిజంని కట్ చేయడానికి, ఎవరికి మట్టి వాళ్ళు డిసైడ్ అయిపోయకుండా కాకుండా ఇలా వెళ్ళడానికి పోరాటం చేయాలి. దానికోసం ఇండియా ఏం చేయాలి, ఇండియా షుడ్ అడాప్ట్ వాల్యూ బేస్డ్ పొజిషన్స్. పొజిషన్ అంటే అర్థం ఏంటి, ఏదైనా విషయంలో మన స్టాండ్, అంటే ఒక విషయంలో మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పినప్పుడు ఆ క్షణానికి నాకు ఏది బెనిఫిట్ అవుతుంది అనే రకంగా చేయకూడదు. ట్రాన్సాక్షన్ అంటే మీనింగ్ అది. సో ఇండియా వాట్ ఎవర్ పొజిషన్ దట్ ఇండియా టేక్స్, ఇట్ షుడ్ నాట్ బి ట్రాన్సాక్షనల్. ద మీనింగ్ ఆఫ్ ట్రాన్సాక్షనల్ అంటే అర్థం ఏంటి, ఆ క్షణానికి అంటే ఆ ఒక్క పర్టికులర్ ఇన్సిడెంట్కి నాకు ఎటువైపు వెళ్తే బెనిఫిట్ అవుతుంది అని ఆలోచన చేశారనుకోండి, దెన్ దట్ ఈస్ ట్రాన్సాక్షనల్ థింకింగ్. యువర్ థింకింగ్ ఆఫ్ వన్ పర్టికులర్ ఇన్సిడెంట్, వన్ పర్టికులర్ ఇష్యూ, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. ఇండియా షుడెంట్ డూ ఇట్ అంటున్నారు. ఏం చేయాలి, ఇండియా షుడ్ అడాప్ట్ వాల్యూ బేస్డ్ పొజిషన్స్. అంటే మన వాల్యూస్ ఏంటి, మన సిస్టమ్ ఏంటి, మన యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్ని బేస్ చేసుకొని మనం పొజిషన్స్ తీసుకోవాలి. ఇటువైపు అటువైపు ఏంటి మన స్టాండ్ ఏంటి అని చెప్పాలి. కానీ ఆ క్షణానికి మనకి ఏది హెల్ప్ అవుతుంది అనే టైప్ థింకింగ్ అనేది రాకూడదు. ఆ క్షణానికి ఏంటని ఆలోచిస్తేనే ట్రాన్సాక్షనల్ అంటాం, ట్రాన్సాక్షనల్ థింకింగ్ అంటాం. సో ట్రాన్సాక్షనల్గా ఉండకూడదు. ఇండియా పరంగానే కాదు, ఈవెన్ అజ్ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు, యువర్ ప్రిపరేషన్ షుడెంట్ బి ట్రాన్సాక్షనల్. ఒక పర్టికులర్ ఇష్యూ, ఒక పర్టికులర్ టాపిక్ అంటే చూడండి, మనకి చాలామంది ఒకటి పట్టుకొని కూర్చుండిపోతాం. అంటే ఇన్ ద సెన్స్ యువర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ యాజ్ ఎ హోల్. ఓవరాల్గా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వాలి. ఇంగ్లీష్ ఓవరాల్గా ఇంప్రూవ్ అయితే యూ విల్ గెట్ ఎనీథింగ్, ఏదన్నా మనం సాధించవచ్చు. నాకు ఈ పర్టికులర్ ఇది రాదు అని కూర్చోకుండా సో ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ మీద దృష్టి పెట్టడం. అలాగే నీ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ ప్రైమరీ ఆబ్జెక్టివ్ మీద దృష్టి పెట్టి వెళ్ళాల్సి ఉంటుంది. And you should aspire for leadership of the non-permanent members of the council and be the voice of the weaker sections. Non-permanent members-లోకి ఇండియా లీడర్షిప్ నేను లీడ్ చేసే యాస్పిరేషన్తో వెళ్ళాలి. అండ్ ఇట్ షుడ్ బి ద వాయిస్ ఆఫ్ వీకర్ నేషన్స్ యొక్క వాయిస్ అవ్వాలి ఇండియా అని చెప్పి ఇలా ఎండ్ చేస్తున్నారు. రైట్ గైస్, ఐ హోప్ ఐ మేడ్ సమ్ సెన్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించిన అంత ఈజీగా అర్థం కావు. సో కొంచెం ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది. మీకు లాంగ్వేజ్ సింపుల్గా కనిపించిన మీనింగ్ పెద్దగా ఉంటుంది, కొన్నిసార్లు లాంగ్వేజ్ కూడా కాంప్లెక్స్గా ఉంటుంది. సో నేను సింప్లిఫై చేయడానికి ట్రై చేశాను. సో విల్ డూ మెనీ మోర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ రిలేటెడ్ ఆర్టికల్స్. ఎకానమీ రిలేటెడ్ చాలా ఎక్కువ చేసాం. సిమిలర్గా ఐఆర్కి సంబంధించినవి ఇన్ఫ్యాక్ట్ మనకి అవి కూడా ఎక్కువగా వస్తున్నాయి కూడా. ఇండియా చైనా, ఇండియా నేపాల్, ఇండియా పాకిస్తాన్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. సో వాటన్నిటిని లెట్స్ డిస్కస్ దెమ్ ఇన్ ఏ మచ్ మోర్ డీపర్ వే ఇన్ కమింగ్ డేస్. ఎక్కువగా ఆలోచిద్దాం. దట్స్ అబౌట్ ఇట్. సో కోర్సెస్ నేను మీకు ఇవాళ స్లైడ్ ఏం చూపించలేదు. యు నో వాట్ ఆర్ ద కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీష్ ఈజ్ ఎ మస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ వాచింగ్ దిస్. ఎవరెవరైతే ఎడిటోరియల్ చూస్తున్నారో అందరికీ కూడా ఇంగ్లీష్ అనేది మస్ట్. అండ్ ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, మీరు నన్ను అడుగుతున్నారు మిగిలిన ఎడిటోరియల్ కూడా మీరు చేయండి సార్ అని. ఐఆమ్ రిక్వెస్టింగ్ యూ, నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఏ ఎడిటోరియల్ అన్నా మీ అంతటా మీరు చదివి అర్థం చేసుకొని ఎబిలిటీ బిల్డ్ చేసుకోవాలి. అది బిల్డ్ చేసుకోవడానికి అవసరమైన ఇంగ్లీష్కి సంబంధించిన స్కిల్స్ మీరు బిల్డ్ చేసుకోవాలి. ఎక్సెసివ్ డిపెండెన్సీ వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఒక ఆర్టికల్ చెప్పడానికి నాకు ఎంత టైం పడుతుంది, 30-40 minutes పడుతుంది.
మీరు అడుగుతున్నవి 5 ఆర్టికల్స్. నేను ఇదే తరహాలో చెప్పాలని కోరుకుంటున్నారు. ఎడిటోరియల్లో ఉన్న అన్నీ ఇలా చెప్పాలంటే ఇమాజిన్ చెప్పడానికి ఎంత టైం పడుతుంది, ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. ఇంక రోజంతా నేను దీనిపైనే కూర్చోవాలి. నేను మిగిలిన క్లాసెస్ తీసుకోవడానికి కూడా నాకు అవ్వదు. ఇట్ ఈస్ ఫిజికల్లీ ఇంపాసిబుల్ ఫర్ మీ. ఎన్ని రోజులు నేను చాలాసార్లు ప్రయత్నం చేస్తున్నాను కానీ చేయలేకపోతున్నాను. కారణం అదే. ఒకరోజు ప్రయత్నం ఇట్ కిల్స్ మై హోల్ టైం. మొత్తం నేను యూట్యూబ్కి ఇచ్చేస్తే నన్ను నమ్ముకొని వచ్చిన స్టూడెంట్స్కి ఎలా న్యాయం చేస్తాం? యూపీఎస్సీకి కోర్సెస్ రన్ చేస్తున్నాం, బ్యాంక్ కోర్సెస్ రన్ చేస్తున్నాం. సో ప్రాబ్లం అది. ఐ వాంట్ యూ టు పిక్ ఇట్ అప్ యువర్ సెల్ఫ్. పికప్ చేయడానికి అవసరమైన స్కిల్స్ నేను ఇస్తాను. అగైన్ ఈ ఒక్క అరగంటలో అన్నీ ఇవ్వలేను. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ సెపరేట్ ఇంగ్లీష్ కోర్స్. టేక్ ఇట్ అప్. ఇఫ్ యూ థింక్ మై స్టైల్ ఆఫ్ టీచింగ్ హెల్ప్స్ యూ, టేక్ దట్ స్టెప్ అండ్ జాయిన్ దిస్ కోర్స్. రైట్, దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఏ లాంగ్ వే. అసలు కొంచెం నేను చెప్తాను, యూపీఎస్సీకి ఇంగ్లీష్ అంటూ ఉండకపోయినా సరే చాలా అవసరం. ఇట్స్ ఏ మస్ట్. ఈవెన్ బ్యాంక్ ఆస్పిరెంట్స్ మీకు కూడా చెప్తున్నా, ఇంగ్లీష్ చాలామంది దగ్గర నేర్చుకున్నప్పటికీ కూడా కొన్ని గ్యాప్స్ ఉండిపోతున్నాయి. మళ్ళీ చెప్తున్నా, చాలా ఈజీ సబ్జెక్ట్ ఇది. సరైన అప్రోచ్ పికప్ చేసుకోవడం వల్ల, ప్రాసెస్ పికప్ చేసుకోవడం వల్ల మనం స్ట్రగుల్ అవుతున్నాం. అంతేగాని సబ్జెక్ట్ కష్టమయ్యి కాదు, చిన్నప్పటి నుంచి సరైన బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల. సో ఒక ఇంగ్లీష్లో వీక్నెస్ వల్ల మీ బ్యాంక్ ఉద్యోగం మీ చేయి దాటిపోతుంది అనిపిస్తే డోంట్ ఈవెన్ థింక్ ట్వైస్. రెండోసారి మూడోసారి ఆలోచన కూడా చేయొద్దు. పింగ్ మీ అప్, నాకు కాల్ చేయండి. నా నెంబర్ ఉంది మీ అందరి దగ్గర, ప్రతిరోజు నేను పెడుతూనే ఉన్నాను. రైట్, కాల్ మీ అప్. డిస్క్రిప్షన్లో మళ్ళీ డీటెయిల్స్ ఇస్తాను, ఈ ఎడిటోరియల్ డిస్క్రిప్షన్లో చూడండి. కాల్ మీ అప్ అండ్ డిస్కస్. ప్రాబ్లమ్ ఏంటో సాల్వ్ చేద్దాం. ఫీజు కూడా ఐ కెప్ట్ ఇట్ వెరీ వెరీ లో. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ గురించి మళ్ళీ చెప్పడానికి కారణం అర్థం చేసుకోండి. యూ నో ఇట్. ఎందుకంటే ఎక్కువ మంది స్ట్రగుల్ అవుతున్న ఏరియా కాబట్టి రిపీటెడ్గా చెప్తున్నాను. మా కొన్నిసార్లు ఏంటంటే మనకి తెలిసినా సరే ఒక మాట ఒకటి చెప్తే కొంచెం అర్థమవుతుంది. అండ్ దట్స్ ది పర్పస్ బిహైండ్ సేయింగ్ ఇట్ అగైన్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. బాయ్.